ప్రతినిధులు, మండలి నుంచి ఇచ్చేసిన ప్రభుత్వ అధికారులకి ఈరోజు 6 గ్యారంటీ పథకాల్లో అవకాశాలు తీసుకొని దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చేసిన గ్రామ సోదరిమణులకి, గ్రామ సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ మొదటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. వారికి కూడా ఈరోజు ఆ యొక్క దరఖాస్తులు స్వీకరించి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. దీంతో పాటు రైతు సోదరులకి ఏదైతే రైతు బంధుకు బదులుగా ఇంధనమ భరోసా పథకం ఎకరాకి 15,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకునే కార్యక్రమం ఈ రోజు రైతు బంధు వస్తా ఉంది. నావరి భూములకి, ఎక్కడైనా పోడు భూములు, వీరు భూములు, రైతుల భూములకి హక్కు పత్రాలు, పట్టదారు పాస్ పుస్తకాలు లేని కారణం చేత ఆ రైతు బంధు రావాలి. కాబట్టి ఆ యొక్క పట్టాలు దేని కారణం చేత రాలే, తండ్రి కారణం చేత రాలి. కాబట్టి ఎన్నికలకు చెప్పాం, తండ్రి అనే ఒక కార్యక్రమాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీ అందరికి కూడా హక్కు పత్రాలు కానీ, పట్టదారు పాస్ పుస్తకాలు కానీ అందించి రైతు బంధు బదులుగా ఎకరాకి ఇంధన భరోసా పథకంలో 15,000 రూపాయల చొప్పున అందరికి కూడా అందించి ఆ కార్యక్రమాన్ని చేయబోతామని చెప్పి ఆ రోజు హామీచ్చాం. ఈ రైతులకి ఈ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ఇందులో దరఖాస్తు స్వీకరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతు సోదరులు ఎవరైతే చేత కాకుండా ఇబ్బంది పడుతున్నా ఆ రైతు ఎవరికైనా కౌలుకి ఇస్తే, నాయన ఇది నాకు 1,000 2,000 నాకు ఇవ్వు, ఇది సేద్యం చేసుకోమని చెప్పి ఇచ్చినట్టయితే వారికి కూడా ఆ యొక్క కౌలుదారి కూడా ఈ యొక్క పంట అందించే కొరకు ఏదైనా భరోసా పథకాన్ని కూడా వారికి కూడా అందించి ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా